హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో జనవరి అప్పుడే అయిపోయింది పిల్లలు. ఎంత తొందరగా అయిపోయింది కదా. చాలామందికి జనవరి అయిపోతే కొంతమంది హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే ఫిబ్రవరి ఎగ్జామ్స్ అయిపోతాయి, మళ్ళీ హాలిడేస్ వచ్చేస్తాయి. కొంతమంది చాలా టెన్షన్గా ఉన్నారు కదా. చాలామంది ఫెబ్లో ఎగ్జామ్స్, మార్చ్లో ఎగ్జామ్స్, పిల్లలు చాలామంది 10th ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళు కూడా మన ప్రోగ్రామ్ చూస్తున్నారు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. ధైర్యంగా ఉండండి, మంచిగా చదువుకోండి, బాగా ప్రార్థన చేసుకొని దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఒక గుడ్ మార్క్స్తో, మీరు ఒక గుడ్ పర్సంటేజ్తో దేవునికి, అలాగే మీ పేరెంట్స్ కూడా మంచి పేరు తెచ్చే పిల్లలుగా ఉంటారు పిల్లలు. సరే, మరి ఈరోజు సండే స్కూల్ స్టార్ట్ చేసేసుకుందామా? స్టార్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎస్, చేతులు జోడించి మనం ప్రార్థన చేసుకోవాలి. మన మధ్యన ఉన్న రవితేజ అన్న వచ్చి మనం ప్రేయర్లో లీడ్ చేస్తారు. హలో, ఎలా ఉన్నారు అందరూ? మరి ఒక సర్వీస్ స్టార్ట్ చేసుకుని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందామా? అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. దేవా, మీకు వందనాలే. ఇదిగోండి, మరి సండే స్కూల్ సర్వీస్ మేము స్టార్ట్ చేస్తుండగా మీరు మాతో ఉండమని, మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం దేవా. ఇంకో లెసన్స్లో, మరి ఒక లెసన్స్లో, మరి సాంగ్స్లో, వర్క్షిప్లో, మరి ఒక స్కిట్లో మీరు మాతో తోడుగా ఉండి ఈ పిల్లలకి మేము రీచ్ అయ్యేలాగా మాకు సాయం చేయమని అడుగుతూ నజరేయుడైన యేసు సర్వసతికి నామంలో అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి అంతా కలిపి మీ అందరు కూడా ప్రార్థన చేశారు కదా. గాడ్ బ్లెస్ యూ. మీ అందరు చాలా వెరీ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. వెంటనే మాట వింటారు పిల్లలు. మరి మీరు 1 2 3 లేదు ఫస్ట్ పిల్లలు. ఎస్, 1 ఫస్ట్. ఏబిసిడే లేదు ఫస్ట్, ఏ ఫస్ట్. మరి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. ఏసైని ప్రేమించడంలో ఎవరు ఫస్ట్? నేనే ఫస్ట్. మీరు ఫస్టా? మరి ఈరోజు ఏసైతో మాట్లాడారా? ఈరోజు ప్రార్థన చేశారా పిల్లలు? వాక్యం చదివారా? మరి ఇవన్నీ చేయకుండా ఏసై నువ్వంటే నాకు చాలా ఇష్టం ఏసై అంటే ఎలా అవుతుంది పిల్లలు? మరి 1 2 3 ఒక చిన్న సాంగ్, కానీ చాలా మీనింగ్ఫుల్ సాంగ్ నేర్పించడానికి అక్కలు అన్నాలు రెడీగా ఉన్నారు. మరి మీరు రెడీగా ఉన్నారా? ప్రేమలో నేనే ఫస్ట్. 1 2 3లో 1 8 ఫస్ట్. ఏబిసిలో ఏ ఫస్ట్. ఈలో ఆ ఫస్ట్. యేసుని ప్రేమలో నేనే ఫస్ట్. నేనే ఫస్ట్, నేనే ఫస్ట్. యేసుని ప్రేమలో నేనే ఫస్ట్. నేనే ఫస్ట్, నేనే ఫస్ట్. యేసుని ప్రేమలో నేనే ఫస్ట్. 1 2 3లో 1 8 ఫస్ట్. ఏబిసిలో ఏ ఫస్ట్. ఈలో ఆ ఫస్ట్. యేసుని ప్రేమలో నేనే ఫస్ట్. 1 2 3లో 1 8 ఫస్ట్. ఏబిసిలో ఏ ఫస్ట్. ఈలో ఆ ఫస్ట్. యేసుని ప్రేమలో నేనే ఫస్ట్. జీసస్ ఫస్ట్, జీసస్ ఫస్ట్. నా ప్రేమలో జీసస్ ఫస్ట్. జీసస్ ఫస్ట్, జీసస్ ఫస్ట్. నా ప్రేమలో జీసస్ ఫస్ట్. పిల్లలు, మీకు నచ్చిందా? చాలా చిన్న పాట కానీ చాలా మంచి పాట కదా. చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు కదా పిల్లలు ఈ పాటని. మీ స్కూల్స్లో, మీ యొక్క సండే స్కూల్స్లో కూడా మీరు ఈ పాట నేర్పిస్తారు కదా పిల్లలు. ఓకే, మరి ఎవ్రీ వీక్ మెమరీ వర్స్ నేర్చుకుంటున్నారా? ఎవ్రీడే మెమరీ వర్సెస్ నేర్చుకుంటున్నారా? మీరు ఎవ్రీడే కానీ ఫాలో అయ్యి ఉంటే ఈ పాటకి మీరు చాలా మెమరీ వర్సెస్ వచ్చేసే పిల్లలు. మరి ఎంతవరకు ఎంత నేర్చుకున్నారో మీకు ఏ దేవుడికే తెలియాలి. మరి ఇప్పుడు మనకి మెమరీ వర్స్ నేర్పించడానికి మన మధ్య బ్లెస్ అక్క ఉన్నారు. మరి బ్లెస్ అక్క ఏ మెమరీ వర్స్ చెప్తారో నేర్చేసుకుందామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్, గుడ్ ఈవినింగ్. మరి మంచిగా సాంగ్ నేర్చుకున్నారు కదా అందరూ. మెమరీ వర్స్ నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరందరూ వినడానికి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే నాతో పాటు జాగ్రత్తగా విని నేర్చుకోండి. ఎఫ్ఎస్సి 6వ అధ్యాయము 1వ వచనము. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఎఫ్ఎస్సి 6:1లో దేవుడు ఏం చెప్తున్నాడు? పిల్లలమైన మనం అందరం కూడా ప్రభువునందు మన తల్లిదండ్రులకు విధేయులై ఉండాలని చెప్తా ఉన్నాడు. మరి యేసు ప్రభు మనకి భూమి మీద పెద్దలుగా ఎవరు
ఎవరిని పెట్టాడు? మన పేరెంట్స్ని పెట్టాడు కదా. మరి మన పేరెంట్స్ మాటకి మనం ఎప్పుడు కూడా లోబడాలి. మరి మీరందరూ మీ మమ్మీ డాడీ అంటే మీ అందరికీ ఇష్టం కదా, మీరు ప్రేమిస్తూ ఉన్నారు కదా. మమ్మీ డాడీ మాత్రమే కాదు కానీ మనకంటే పెద్దవారిగా ఎవరైతే ఉన్నారో వారు ఏం చెప్పినా కూడా మనం వారి మాట విని లోబడాలి. వారు ఏదైనా పని చెప్పినప్పుడు వెళ్ళమ్మా ఇప్పుడే నాకు చెప్తావేంటి అని చెప్పి విసుక్కోకుండా, వెళ్ళి డాడీ అస్తమాను నాకే చెప్తావేంటి అని కసురుకోకుండా మనం ఏం చేయాలి? వారి మాటకి లోబడాలి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. మరి రోజు నుంచి మీ మమ్మీ డాడీని రెస్పెక్ట్ చేస్తారు కదా, వారి మాటకి మీరు ఒబే అవుతారు కదా. పిల్లలు మరి మెమరీ వర్స్ నేర్చుకున్నారు కదా, వెరీ గుడ్. పిల్లలు మనందరం కూడా ఎవ్రీ వీక్ మనం చేసేది వర్షిప్ టైంలో అందరూ కూడా చాలామంది పిల్లలు మీ 2 చేతులు పైకి పెట్టి ఏసైని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారు. కొన్నిసార్లు మనకు ఆ పాట రాకపోవచ్చు, లిరిక్స్ రాకపోవచ్చు, కానీ నీ హార్ట్లో ఆ ప్రైజ్ ఎప్పుడైతే నువ్వు దేవుని ఎప్పుడైతే స్తుతిస్తున్నావు పిల్లలు, మీకు ఒక పిల్లల స్థుతులు పైకి వెళ్ళినప్పుడు ఆశీర్వాదాలు కిందకు వస్తాయంట. మరి ఏసైని స్తుతిద్దామా పిల్లలు? మనందరం కూడా ఏసైని హార్ట్ఫుల్గా స్తుతిద్దాము. ఈ పాట వచ్చినా రాకపోయినా మీకు కొన్నిసార్లు కొన్ని పదాలు నోరు తిరగ పోవచ్చు, లేకపోతే చాలా డిఫికల్ట్గా ఉండొచ్చు, కానీ మీరు హార్ట్ఫుల్గా ఏసైని స్తుతించాలి పిల్లలు. మరి ఏసైని అందరం కలిసి స్తుతిద్దామా? పిల్లలందరూ కళ్ళు మూసుకుందామా, యేసయ్యతో మాట్లాడదామా. ఎప్పుడైతే యేసయ్యతో మాట్లాడతావో దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లలు మాతో పాటు కలిసి మనమందరం కలిసి యేసయ్యతో మాట్లాడదామా. యేసయ్యతో మాట్లాడితే మనకు మంచి జరుగుతుంది. ఎవ్వరూ మౌనంగా ఉండకుండా మీరు 2 చేతులు పైకెత్తి మీరు ఎక్కడుంటే అక్కడ దేవుడితో మాట్లాడదామా. అందరూ కళ్ళు మూసుకుందామా. దేవా నాతో ఉన్నవాడా, నాకుండా కూడా నీవే దేవా. మాతో చెప్తారా? ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా, నాకుండా కూడా నీవే దేవా. భయపడను నేను, నా తోడు నీ ఉండగా, దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీ ఉండగా, దిగులిడను నేను, నా అండ నీవేగా. ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. చెప్దామా? ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలలో నన్ను ఆదరించావు. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలలో నన్ను ఆదరించావు. భయపడను నేను, నా తోడు నీ ఉండగా, దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీ ఉండగా, దిగులిడను నేను, నా అండ నీవేగా. ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా, నాకుండా కూడా నీవే. 2 చేతులు పైకి చెప్దామా పిల్లలు? ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా, నాకుండా కూడా నీవే దేవా. నా కాపరివై నన్ను పోషించావు, కను పాపలా నన్ను కాదుకున్నావు. నా కాపరివై నన్ను పోషించావు, కను పాపలా నన్ను కాచుచున్నావు. భయపడను నేను, నా తోడు
తోడు నీవుండగా నీకు నీడను నేను, నా అండ నీవేగా భయపడను నేను, నా తోడు నీవుండగా నీకు నీడను నేను, నా అండ నీవేగా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, చేతులెత్తి మేము నిన్నారాధించు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, ఆ చేతులెత్తి మేము నిన్నారాధించు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం, నీ నామమెంతో గొప్పది మేమారాధించుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం, నీ నామమెంతో గొప్పది మేమారాధించుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. నిత్య దేవుడా, ఆది సంపూర్ణుడా, మా కరములను జోడించి మేము మహిమపరచుము. అద్వితీయ దేవుడా, ఆది సంపూర్ణుడా, మా కరములను జోడించి మేము మహిమపరచెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అవునయ్యా, నేను నువ్వు అద్భుతాలు చేయువాడు ప్రభువా. నేను మాతో పాటు కలిసి ఆరాధిస్తున్న ఆ చిన్న బిడ్డ జీవితంలో ప్రభువా, వారి కుటుంబంలో ప్రభువా, నువ్వు అద్భుతాలు చేయండి ప్రభువా. నేను వారు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ప్రభువా, నేను ఈ ఆరాధనలో ప్రభువా, నేను వారు పొందుకుందరు గాకాన్ని ప్రకటిస్తున్నాం ప్రభువా. ప్రతి చిన్న బిడ్డని దీవించండి ప్రభువా. నాయన ఆ బిడ్డ కార్యము నేను వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి నాయన. నేను ఎంతవరకు నేను స్తుతించాం, నేను ఆరాధించాం ప్రభువా. నేను నువ్వు మాతో మాట్లాడే సమయం ప్రభువా. ఇదిగో నేను లెసన్లోకి వెళ్తున్నాగా ప్రభువా. నేను మా అందరితో మీరు మాట్లాడి నేను మీరు మహిమ పొందమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
ఏసైని అందరూ స్తుతించారు కదా. ఎప్పుడైతే మన ప్రైజెస్ పైకి వెళ్తాయో బ్లెస్సింగ్స్ కిందకి వస్తాయంటే పిల్లలు, మరి ఏసైని అందరూ కూడా చాలా ది బెస్ట్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఇచ్చారని నమ్ముతున్నాను పిల్లలు. మరి మీకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటో తెలుసా? మరి మీ అందరూ చాలా ఇంటెలిజెంట్ కాబట్టి తొందరగా చెప్పేస్తారు. ఏసైకి ఎంతమంది శిష్యులు? చాలా మంది శిష్యులు ఉండేవారు. దాంట్లో 12 మెంబర్స్ మాత్రం వాళ్ళ అపోస్తులు అని చెప్పి వాళ్ళు స్పెషల్గా చేశారు కదా పిల్లలు. వెరీ గుడ్. మరి బైబిల్లో మీకు జడ్జెస్ తెలుసా పిల్లలు? తెలుగులో న్యాయాధిపతులు. తెలీదా? ఈ తెలియదు, చాలామందికి తెలుసు, చాలామంది ఆన్సర్స్ చెప్పారు. వెరీ గుడ్ పిల్లలు. అలాగే బైబిల్లో కొత్త నిబంధనలు అంటే న్యూ టెస్ట్మెంట్లో డిసైపుల్స్ 12 మెంబర్స్ ఎలా ఉన్నారో, పాత నిబంధనలో జడ్జెస్ 12 మెంబర్స్ ఉన్నారు పిల్లలు. అసలు ఈ జడ్జెస్ ఎవరు? వీళ్ళు ఏం చేస్తారు? అసలు ఏం జరిగింది? చాలాసార్లు మనం న్యూ టెస్ట్మెంట్ బాగా నేర్చుకుంటాము. న్యూ టెస్ట్మెంట్లో అన్ని విషయాలు అందరికీ తెలుసు, కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ విషయంలో మనం చాలా వీక్గా ఉంటాం కదా పిల్లలు. కానీ బైబిల్లో ప్రతి ఒక్క మాట కూడా చాలా విలువైంది. ప్రతి ఒక్క మాట కూడా నిజంగా జీవం కలిగిన మాట పిల్లలు. సో పాత నిబంధనలో ఉన్న ఓల్డ్ టెస్ట్మెంట్ ఉన్న జడ్జెస్ గురించి, న్యాయాధిపతుల గురించి మనం నేర్చుకోవడానికి, మీకు నేర్పించడానికి అక్కలు రెడీగా ఉన్నారు. మరి నేను కూడా నేర్చేసుకుంటారా? ఎస్. మీ బైబిల్స్ తీసుకోండి, ఒక బుక్ తీసుకొని అక్కలు చెప్పినవన్నీ నోట్ చేసేసుకోండి, మీ హార్ట్లో కూడా నోట్ చేసేసుకోండి పిల్లలు. మరి ఇప్పుడు మీకు లెసన్ చెప్పడానికి ఎవరు వస్తుందో తెలుసా? శిరీషక్క వస్తుంది. మరి శిరీషక్కని వెల్కమ్ చెప్దామా? హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు మనం ఫిబ్రవరి ఫస్ట్ సండే ఫస్ట్ లెసన్ నేర్చుకొని సిద్ధంగా ఉన్నారా? సో ఇప్పుడు జాన్ వరకు మనం చాలా నేర్చుకున్నాం కదా. సో చాలా అక్కల గురించి తెలుసుకున్నాం, అన్నల గురించి తెలుసుకున్నాం, వాళ్ళు ఎలా అయితే దేవుని వెంబడించారో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మరి ఫిబ్రవరి ఫస్ట్ సండే నుంచి మనం కొత్త సిరీస్ నేర్చుకోబోతున్నాం. ఏంటంటారా? సో జడ్జెస్. సో బైబిల్లో జడ్జెస్ ఉన్నారు. సో ఆ జడ్జెస్ గురించి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా దేవుని వెంబడించారు, దేవుని వెంబడించాక వాళ్ళు ఎలా అయితే స్ట్రెంగ్త్ పొందుకున్నారు, ఇవన్నీ విషయాలు కూడా మనం నేర్చుకుందాం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? సో చెప్పండి. మేమైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాం. సో మరి లెసన్లోకి వెళ్ళిపోదామా? సో వెళ్ళిపోయే ముందు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మీరందరూ కూడా మరి ఫ్రెండ్స్కి, పేరెంట్స్కి, అలాగే మీ టీచర్స్కి అందరికీ విధేయత కలిగి ఉంటున్నారా? మరి లాయల్గా ఉంటున్నారా పిల్లలు? ఎవరు మౌనంగా ఉండిపోయారేంటి? ఓకే, లాయల్గా ఉంటే ఏమవుతుందో, లాయల్గా లేకపోతే ఏమవుతుందో ఈ లెసన్లో మనం నేర్చుకుందాం. ఓకేనా? సో అందరికీ తెలుసు ఇశ్రాయేల్ ప్రజలు అంటే దేవుని పిల్లలు. సో వాళ్ళంటే యేసేకి చాలా 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 ఇష్టం. సో అలా ఉన్నప్పుడు మరి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో చాలా బందీలుగా ఉన్నారు, చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నప్పుడు మోషే అక్కడి నుంచి విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. సో మోషే ఎన్నుకున్నాక మరి వాళ్ళందరినీ విడిపించి ఇలా తీసుకొస్తున్న క్రమంలో సో ప్రామిస్డ్ ల్యాండ్కి తీసుకెళ్ళడానికి యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. సో అక్కడి నుంచి యెహోషువ ప్రామిస్డ్ ల్యాండ్కి జాగ్రత్తగా వాళ్ళందరినీ లీడ్ చేసుకుంటూ మంచిగా దేవుని విషయాలు చెప్పుకుంటూ అనేక బ్లెస్సింగ్స్, అనేక మిరాకిల్స్ వాళ్ళందరూ చూస్తూ మరి ప్రామిస్డ్ ల్యాండ్కి వెళ్ళారు. ప్రామిస్డ్ ల్యాండ్ వెళ్ళగానే యెహోషువ అయితే, దేవా థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని మరి ఆ దేశం నుంచి ఎంతో బంధకంలో ఉన్నాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, బాధలు పడ్డాం, ఎన్నో అవమానాలు పడ్డాం, వాటన్నిటి నుంచి విడిపించి ఇంత మంచి దేశాన్ని మమ్మల్ని తీసుకొచ్చామని చెప్పి యెహోషువ ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండేవాడు. కానీ ఇస్రాయల్ పీపుల్స్ మాత్రం వాళ్ళు ఆ ప్రదేశంలో ఉన్న ప్రతి దీనికి అడాప్ట్ అయిపోయేవారు. అక్కడ కల్చర్స్ని, అక్కడ ఐడల్ వర్షిప్ చేయడం, ఇలా దేవుని చాలా విరోధంగా ఉంటే యెహోషువ ఇదంతా గమనించి, మరి లీడర్ కదా, మరి ఖచ్చితంగా వాళ్ళని లీడ్ చేయాలి కదా, వాళ్ళందరినీ గమనించి యెహోషువ వెంటనే ఆ పీపుల్స్ అందరినీ గ్యాదర్ చేసి, మీరు ఏం చేస్తున్నారు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు, ఈ దేశ ప్రజల, ఈ రాజా కాదు కదా, మన యెహోవాను రక్షించాడు, యెహోవాను విడిపించారు, వాళ్ళకి థ్యాంక్స్గా ఉండాలి, మరి మీరేంటి ఇలా చేస్తున్నారు అని అనగానే వాళ్ళందరికీ అవును నిజమే కదా, వాళ్ళందరినీ యెహోవా కదా రక్షించాడు, ఎన్నో మిరాకిల్స్ చేశారు కదా అని చెప్పి వెంటనే వాళ్ళందరూ కూడా విధేయత కలిగి యెహోవాతో నడవడం స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేసినప్పుడు యెహోషువ కొన్ని సంవత్సరాలకి చనిపోయాడు. చనిపోగానే మళ్ళీ వీళ్ళు బ్యాక్ టు వరల్డ్, మళ్ళీ ఆ దేశపు రాజుతోని, ఆ యొక్క ఐడల్ వర్షిప్స్తో, కల్చర్తో, ట్రెడిషన్తో వీళ్ళు ఫాలో అయిపోయి యెహోవాను పూర్తిగా మర్చిపోయేసరికి యెహోవాకి మరి కోపం వస్తుంది కదా, వీళ్ళేంటి నేను ఎంతగా చేస్తున్నాను కదా, అయినా కూడా వీళ్ళు ఇలాగే మాట వినకుండా ఇలాగా బిహేవ్ చేస్తున్నారు ఏంటని చెప్పి వాళ్ళ కోపం వచ్చి యెహోవా 8 years పిల్లలు 8 days కాదు 8 years ఆ రాజు చేతికి యెహోవా వాళ్ళందరినీ అప్పచెప్పేశాడు. సో మళ్ళీ బాధలు, మళ్ళీ కష్టాలు, మళ్ళీ వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు అంటే చాలా చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కూడా యెహోవాకి మొరపెట్టాడు. ప్రభువా, దేవా తండ్రి, మాకు ఒక లీడర్ని అపాయింట్ చేయు, మాకు ఒక వ్యక్తి మాకు కావాలి ప్రభువా అని అనేక దినాలు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఇశ్రాయేలుకి ద ఫస్ట్ జడ్జి వచ్చారు. అతని పేరు ఏంటో తెలుసా? ఒత్నేలు.
యోత్నేయులు ఆ కుటుంబం అంతా కూడా ఎప్పుడు కూడా దేవుని విధేయత కలిగి లాయల్ కలిగి జీవించేవారు. ఎప్పుడు యెహోవా ఏం చెప్తా పని చేసేవారు. ఈ ప్రజలు మిగతా రిమైనింగ్ పీపుల్స్ అంతా ఐడల్ వర్షిప్ చేసినా, వాళ్ళు అనేక రకాలుగా ఎన్ని కల్చర్ యాక్టివిటీస్ చేసినా కూడా ఈ యోత్నేయుల కుటుంబం మాత్రం ఎప్పుడు దేవుని వెంబడిస్తూ ఉండేవాడు. ఎందుకంటే దేవుడు నన్ను విడిపించాడు కదా, మరి అక్కడ ఆ దేశం నుంచి ఇక్కడ తీసుకొచ్చిన యెహోవాకి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గా జీవించాలని చెప్పి మరి యోత్నేయులు ఎప్పుడు తన కుటుంబంతో కలిసి దేవునికి ఎప్పుడు ఆరాధన చేసేవాడు, థ్యాంక్స్ చేసేవాడు. ఆ 10 ఆజ్ఞలు ఏదైతే ఉన్న ఆజ్ఞలు అన్నీ ఫాలో అవుతూ దేవునికి ఎప్పుడు కూడా మంచి బిడ్డగా జీవించాడు. సో యెహోవా మరి చూస్తారు కదా పిల్లలు, మనం ఏం చేసినా మనకు సరిగ్గా బైబిల్ చదువుతున్నామా, లేకపోతే మరి మోసకరంగా ఉంటున్నామా, లేకపోతే ప్రేయర్ చేసుకుంటున్నామా, సండే స్కూల్కి వెళ్తున్నామా, సండే స్కూల్కి వెళ్ళి కూడా మా అక్క చెప్పిన మాటలు వినకుండా ఇటు దిక్కులు చూస్తున్నామా, లేకపోతే వాళ్ళ కోసం వీళ్ళ కోసం అటెండ్ అవుతున్నామా, ఇలా ప్రతి విషయాలు కూడా మరి దేవుడు చూస్తాడు కదా. సో అలాగే ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఎన్ని యెహోవా చేస్తున్నా అవన్నీ మర్చిపోయి దేవుని విరోధంగా జీవించారు. కానీ యోత్నేయులు మాత్రం ఏం చేశాడు, అవన్నీ పట్టించుకోకుండా దేవునికి ఎప్పుడు వెంబడిస్తూ దేవుని ఒక బలాన్ని పొందుకుంటూ తను ముందుకు వెళ్ళడం వల్ల ఏమైంది, అంతమంది ఇశ్రాయేల్ ప్రజలకి అంత లక్షలాల మందికి తను ఒక జడ్జ్ అయ్యాడు. అప్పుడు యోత్నేయులు ఏం చెప్తే అది చేయాలి, నువ్వు ఇలా ఉండాలంటే ఇలా ఉండాలి, నుంచోమంటే నుంచోవాలి, ఈ పని చేయాలంటే ఈ పని చేసేవారిలాగా ప్రజలందరూ వినేవారు. ఈరోజు నువ్వు కూడా దేవుని విధేయత కలిగి ఉంటే, నువ్వు దేవుని చెప్పినట్లు ఉంటే, నువ్వు కూడా దేవుడు నిన్ను ఒక రాజుగా అపాయింట్ చేస్తాడు. అక్క నేను ఆ రాజుని ఎలా అక్క అని అనుకుంటున్నారా, దేవుడికి సమస్తం సాధ్యం పిల్లలు. ఈరోజు నిన్ను తక్కువ చేసి చూడొచ్చు. ఈరోజు సండే స్కూల్కి వెళ్తున్నావని, చర్చ్కి వెళ్తున్నావని, లేకపోతే దేవుని వాక్యం ఎక్కువ వింటున్నావని, ఎప్పుడు నోరిప్పినా ఏంటి ఆ అమ్మాయి నువ్వేంటి ఎప్పుడు చూసినా దేవుని గురించి చెప్తాను తక్కువ చేసి చూడొచ్చు. కానీ యెహోవా దృష్టికి నువ్వు చాలా గొప్పగా కనిపిస్తావు. నీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలా కింద ఉంటారు, కానీ నీ ఫ్రెండ్స్ అందరి మీద దేవుడు అపాయింట్ చేసేలా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ రోజు నుంచి మేము లాయల్గా ఉంటావు కదా, మీ పేరెంట్స్ లాయల్గా ఉంటారు కదా, డాడీ చెప్పినట్టు మమ్మీ చెప్పినట్టు వింటారు కదా, అలాగే మీ సండే స్కూల్ టీచర్ ఏం చెప్తుందా అది ఖచ్చితంగా విని పాటిస్తారు కదా, వాక్యం ఏం చెప్తుందో ఎవ్రీడే మనం ఈ ఛానల్లో మరి మెమరీ వర్స్ వస్తుంది. మరి ఎంతమంది వింటున్నారు? ఓకే వింటున్నారు, దట్ వెరీ గుడ్. ఎంతమంది మెడిటేట్ చేస్తున్నారు? మరి నిన్నేం చెప్పారు గుర్తుందా పిల్లలు? మీకు గుర్తులేదు. ఇలా చేయకూడదు పిల్లలు. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. యోత్నేయులాగే ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఎంతమంది చుట్టూ ప్రజలు నీకు విరోధంగా ఉన్నా, నీకు నచ్చకపోయినా కూడా నువ్వు దేవుని వెంబడించినట్లయితే, దేవుని విధేయత చూపించినట్లయితే దేవుడు నిన్ను రాజుగా పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. మరి చూడండి, ఇశ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతి జడ్జ్ ఒక పెద్ద అధికారిగా తన్ని దేవుడు అపాయింట్ చేసి ఈరోజు నిన్ను కూడా అలా అపాయింట్ చేయాలని నువ్వేం చేయాలి? నువ్వు దేవుని విధేయత కలిగి ఉండాలి, దేవుని చెప్పిన మాటలన్నీ వింటూ ఉండాలి, నువ్వు వాక్యం చదువుతూ ఉండాలి, ప్రేయర్ చేస్తూ ఉండాలి. సండే స్కూల్ అక్క ఏం చెప్తున్నది నువ్వు నమ్మకం కలిగి విని దాన్ని పాటిస్తే నీ కుటుంబం ఇప్పుడు చిన్నగా ఉండొచ్చు, కానీ నువ్వు డెఫినెట్లుగా ఒక టైం వచ్చేసరికి నువ్వు వీళ్ళందరికీ నీ కుటుంబంలో అందరికంటే ది బెస్ట్ పొజిషన్లో ఉంటావు. నీ ఫ్రెండ్స్ అందరికీ నువ్వు బెస్ట్ పొజిషన్లో ఉంటావు. మీ ఫ్రెండ్స్ జాబ్ చేయడానికి సిద్ధపడవచ్చు, కానీ నువ్వే కంపెనీ పెట్టి వాళ్ళందరికీ నువ్వు ఉద్యోగాలు ఇస్తావు. చూడండి ఎంత హ్యాపీ కదా అప్పుడు. సో ఇలాంటి విషయాలు మరి అందరూ పాటిస్తారని కోరుతాను. ఈరోజు ఎంతమంది దేవుని విధేయత కలిగి జీవిస్తారని అనుకుంటున్నారు? ఓకే, మరి నిర్ణయం తీసుకున్నట్టు నాతో ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? మరి ఖచ్చితంగా మరి ఈరోజు ఈ లెసన్ వినగానే నేను ఉంటాను అనుకొని లెసన్ అవ్వగానే మళ్ళీ అగెన్స్ట్ అవర్గా దేవుడికి అవ్వద్దు. ఖచ్చితంగా ప్రతిరోజు మీరు వాక్యాన్ని ధ్యానించాలి. మరి ప్రార్థన చేసుకున్నట్లయితే మనం మరి ప్రార్థనతో దేవునితో ఒక ఒప్పందం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మరి ప్రార్థన అంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. చాలామంది కళ్ళు మూసుకోవట్లేదు. సో మన ప్రార్థన అంటే ఖచ్చితంగా ఈ నిమిషం నుంచి కూడా మనం ప్రతి విషయంలో కూడా దేవునికి ఒబే కలిగి ఉందాం. సో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్నారి బిడ్డలందరినీ ప్రభు మీ చేతికి అప్పగిస్తున్నాను. వాళ్ళ పట్ల నీ కృపను దయచేయండి ప్రభా. వాళ్ళు ప్రభా నిన్ను నీ వాక్యాన్ని వినే మనసును వాళ్ళకి దయచేయండి. నీకు విధేయత కలిగి ఉండకు సహాయం చేయండి ప్రభా. ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా ప్రభా నీకు విరోధముగా వాళ్ళు జీవించకుండా నీకు దగ్గరికి సంబంధం కలిగే నీ వాక్యాన్ని చదువుతూ నీ వాక్యాన్ని వెంబడిస్తూ చిన్న వయసు నుంచి కూడా ప్రభా నీకు దేవా తండ్రి నీతో జీవించే హృదయాలు బిడ్డలందరికీ దయచేయండి. ఎవరైతే ప్రభా విన్న వాళ్ళు డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్ మీద స్టాండ్ అయ్యే కృపను దయచేయండి. ఏ రకమైన సాతాను ఒత్తిడికి బిడ్డలు ఎవ్వరు కూడా మరి లోబడకుండా ప్రభా నీ వాక్యానికి గల వాక్య వింటూ ధైర్యంతో ప్రభా జీవించే హృదయాలు వాళ్ళందరికీ దయచేస్తారని ప్రతి ఒక్కరు మీరు దీవించి బ్లెస్ చేస్తారని నమ్మొచ్చు. యేసుక్రీస్తునామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకేనా పిల్లలు? మరి ఈ రోజు నుంచి దేవునికి విధేయత కలిగి జీవిస్తారు కదా?
పిల్లలు మరి ఫస్ట్ జడ్జ్ గురించి నేర్చుకున్నారు కదా. ఎస్, మీరు ఈ మాటలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళ లైఫ్ నుంచి, వాళ్ళ జీవితాల నుంచి ఏం నేర్చుకొని మన లైఫ్లో ఏం అప్లై చేసుకోవాలని మాత్రం విని ఈ చెవు నుంచి విని ఈ చెవు నుంచి వినకూడదు, వదిలేయకూడదు. ఈ చెవు నుంచి విని ఇక్కడ హార్ట్లో మనం అది భద్రం చేసుకొని మన లైఫ్ సిచ్యువేషన్స్లో మనం దాన్ని అప్లై చేయాలి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. అయితే మీ అందరికి ఇష్టమైన టైం యాక్టివిటీ టైం. మరి ఈరోజు యాక్టివిటీ ఏముంటుందో చూసేద్దామా? హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. మరి లెసన్ నేర్చుకున్నారు, మెమరీ వర్స్ నేర్చుకున్నారు, స్టోరీ అన్నీ నేర్చుకున్నారు కదా. మరి లాస్ట్ ఏంటి, ఆబ్జెక్టివ్ లెసన్ ఏంటో కూడా చూద్దాం. ఈరోజు మీ అందరికీ ఆబ్జెక్టివ్ చెప్పడానికి ఏం తెచ్చానంటే ఫోన్ తెచ్చాను. చూడండి, ఫోన్ చూడండి, అందరి మొహాలు చాలా బ్రైట్గా వెలుగుతున్నాయి. ఎందుకంటే ఫోన్ అంటే అందరికీ ఇష్టమే. ఎంతమంది ఫోన్తో హ్యాపీగా మరి స్కూల్కి వెళ్ళే ముందు మమ్మీ 1 సెకండ్ మమ్మీ అని చెప్పి ఫోన్ గేమ్స్ ఆడుకుంటాం. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్లన్నీ పడేసి ఫోన్ తీసి గేమ్స్ ఆడుకుంటాం. ఎంతమందికి ఫోన్ అంటే ఇష్టం పిల్లలు? సో ఈరోజు మరి ఫోన్ గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మరి వినడానికి రెడీగా ఉన్నారా? సో ఫోన్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ఫ్రెండ్స్కి ఫోన్ చేసుకుంటాం, మమ్మీకి ఫోన్ చేస్తాం, డాడీకి ఫోన్ చేస్తాం, ఎవరికైతే కజిన్స్ మీకు ఇష్టం అందరికీ ఫోన్లు చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ ఫోన్లో బ్యాలెన్స్ లేకపోతే మీరు ఫోన్ చేయగలరా? చేయలేరు. అలాగే సిగ్నల్ లేకపోతే ఫోన్ కనెక్ట్ అవుతుందా? కనెక్ట్ అవ్వలేదు. కానీ సిగ్నల్ లేకపోయినా, బ్యాలెన్స్ లేకపోయినా ఒక వ్యక్తితో మాత్రం మనం మాట్లాడొచ్చు. ఎవరితో తెలుసా? ఏసైతో. ఎస్, ఏసైతో సిగ్నల్ అవసరం లేదు, బ్యాలెన్స్ అవసరం లేదు, ఫోన్ కూడా అవసరం లేదు. మీరు ఎక్కడైతే కూర్చుంటే అక్కడ కూర్చొని ఏసయ్యా అని చెప్పి నీ ప్రాబ్లం ఏదైతే ఉందో, నువ్వు హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా నువ్వు ఏసైతో మాట్లాడగానే ఏసై నీ ప్రార్థన, నీ మాటలు వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్కొక్కసారి మనం చాలా మందితో మాట్లాడాలనుకుంటాం, కానీ వాళ్ళు రెస్పాన్స్ బాధపడతాం కదా. కానీ ఏసై ఎప్పుడో నేను హర్ట్ చేయడు. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ నువ్వు ఎప్పుడెప్పుడు మాట్లాడతావా అని వెయిట్ చేస్తారు. సెకండ్ థింగ్, మరి ఇంకా ఫోన్తో మనం ఏం చేస్తాం? ఫోన్తో అలా నిత్యం గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం, చాట్ చేస్తూ ఉంటాం, యూట్యూబ్లో షార్ట్స్ చూస్తుంటాం. ఇలాగలా కొంతమంది అయితే బాత్రూంలో కూడా ఫోన్ యూజ్ చేయడం ఆపట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఫోన్ యూజ్ చేసుకుంటున్నారు. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రేయర్ చేస్తున్నావా? ప్రేయర్ చేయం. స్కూల్కి వెళ్ళే ముందు ప్రేయర్ చేయం, స్కూల్ నుంచి రాగానే ప్రేయర్ చేయం, బెడ్ ముందు తర్వాత లేసాక ప్రేయర్, ఎక్కడ కూడా ఏ మినిట్లో కూడా మనం ప్రేయర్ చేసుకోము, కానీ ఫోన్ యూజ్ చేసుకుంటున్నాం. కానీ ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా కూడా నువ్వు ప్రేయర్ చేయాలి. ఎలాగైతే బాత్రూమ్కి వెళ్ళినా ఫోన్ తీసుకెళ్తావో, ఊరు వెళ్ళినా ఫోన్ తీసుకెళ్తావో, స్కూల్కి కూడా కొన్ని క్లాసెస్ వరకు ఇప్పుడు ఫోన్ అలౌ చేస్తున్నారు. ఎక్కడికైతే అలా ఫోన్ ఖచ్చితంగా నీ బ్యాగ్లో క్యారీ చేస్తున్నావో, అలాగే నువ్వు ఖచ్చితంగా ఎప్పుడు చూస్తున్నా, ఎప్పుడు ఎవ్రీ మినిట్ దేవుడిని నువ్వు ప్రేయర్ చేస్తూ ఉండాలి. అలాగే ఇంకా దేనికి యూజ్ చేస్తారు ఫోన్కి? ఎస్, నావిగేషన్. ఏదైనా తెలియకపోతే ఇమీడియట్గా గూగుల్ మ్యాప్, మమ్మీ మ్యాప్ ఆన్ చేయి, మమ్మీ మ్యాప్ ఆఫ్ చేయమని చెప్పి ఆ మ్యాప్ ఏం చెప్తే రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, స్ట్రైట్ అంటే స్ట్రైట్, ఏం చెప్తే బ్లైండ్గా ఫాలో అయిపోతాం. మరి నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్ళే ముందు ఏసైనా అడుగుతున్నావా? ఏసయ్యా నా ఫ్రెండ్స్ బయటికి రమ్మంటున్నారు, నేను వెళ్ళనా అని అడుగుతున్నావా? అడగము. ఫ్రెండ్స్ పిలవగానే పరిగెట్టేస్తాం. ఇంకా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తారు, సండే వచ్చింది, ప్లానింగ్, అవుటింగ్ అంటే వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇప్పుడు ఏసైనా అడిగారా? ఈసారి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏసైని మనం ఖచ్చితంగా అడగాలి. ఏసయ్యా మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, నేను వెళ్ళనా అన్నప్పుడు ఏసై వద్దన్నప్పుడు మానేసి కామ్గా మనం చదువుకోవాలి, ఆర్ఎల్స్ బైబిల్ తీసి బోర్డైనా మెడిటేట్ చేయాలి. సో ఎప్పుడైనా బయటకు వెళ్ళే ముందు ఖచ్చితంగా ఏసైని అడిగి మనం బయటకు వెళ్ళాలి. ఇంకా దేనికి యూజ్ చేస్తాం? ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? ఇన్వెస్ట్మెంట్, యూట్యూబ్ షార్ట్స్ చూసి దాని మీద ఇన్వెస్ట్ చేసి మనీ ఎలా గెయిన్ చేయాలని చెప్పి అంతా చేస్తున్నారు. చివరికి ఫస్ట్లో బాగానే వచ్చిన ఎండ్ ఆఫ్ టైంకి మొత్తం లాస్ అయిపోతాం. ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఈరోజు మీకు లాస్ట్లో మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదో చెప్తాను. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసా? ఏసై దగ్గర ఇన్వెస్ట్ చేయాలి. ఏసై దగ్గర ఏమి ఇన్వెస్ట్ చేస్తాం అక్క అని అనుకోవద్దు. ఎందుకంటే నీ టాలెంట్స్ ఏదైతే ఉందో, నీకు సింగింగ్ కావచ్చు, నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ పియానో, కీబోర్డ్, గిటార్, డ్రమ్స్, ఇలా ఏదైనా సరే నువ్వు ఏసై దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇలా మన సింగింగ్ కానీ ఇలా లైక్ మ్యూజిక్ ఏదైనా మనకు వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ కోసమో, స్కూల్ ఈవెంట్స్ కోసమో యూజ్ చేస్తుంటాం. దానిలో ఏమైనా యూజ్ ఉందా? ఏమీ యూజ్ లేదు. వాళ్ళు విన్ని చప్పట్లు కొట్టి వదిలేస్తారు. కానీ ఏసై దగ్గర ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తావో, ఏది కూడా దేవుడు నీ రిటర్న్ ఇంట్రెస్ట్తో సహా నీకు బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాడు. ఈరోజు సింగింగ్ పాడావు అనుకో, ఖచ్చితంగా ఈవినింగ్ కల్లా నీకు ఏదో గుడ్ న్యూస్ నువ్వు వింటావు. నువ్వు ఏం పని చేసిన ఏసై విషయంలో ఖచ్చితంగా రిటర్న్ బ్యాక్ నీకు పెద్ద బ్లెస్సింగ్స్ వస్తాయి. అక్క నాకు సింగింగ్ రాదక్క, అక్క నేను ఏం మ్యూజిక్ నేర్చుకోలేదక్క, నాకు ఇన్స్ట్రుమెంట్స్ రావనుకుంటున్నారా? సో మీకు సండే స్కూల్కి వెళ్ళే ముందు ఎప్పుడైనా చర్చ్ క్లీన్ చేస్తారా పిల్లలు? ఎప్పుడైనా చీపురు పట్టుకున్నారా? చేయలేదు. ఈ సండే నిజంగా నీకు
ఎక్కువ బ్లెస్సింగ్స్ కావాలన్నా, మోర్ బ్లెస్ అవ్వాలన్నా, అందరికన్నా గొప్పగా ఉన్న స్థితిలో నువ్వు ఉండాలనుకుంటే ఈ సండే నువ్వు ఖచ్చితంగా నీ చర్చ్ క్లీన్ చేయాలి. వెళ్ళంటనే అక్క, సండే స్కూల్ అక్క, ఈరోజు నేను చర్చ్ క్లీన్ చేస్తాను, నేను చైర్స్ వేస్తాను, నేను కింద షీట్ పరుస్తాను, నేను చాక్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఇలా ఈ విషయాలన్నీ ఏదైతే దేవుని పనిలో ముందుగా ఉంటారో ఖచ్చితంగా మీరు ఎక్కువ బ్లెస్ అవుతారు. మరి ఫోన్ ఎలాగైతే ఫోన్ రెగ్యులర్గా యూజ్ చేస్తే ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ ఈ ఫోన్తో ఎలా అయితే ఉంటామో, ఈ ఫోన్ని పక్కన పెట్టి నువ్వు దేవునితో నువ్వు జీవించినట్లయితే, దేవునితో గడిపినట్లయితే నువ్వు గొప్పగా బ్లెస్ అవుతావు. ఈ ఫోన్ ఎక్కువ 1 hour కన్నా ఎక్కువ యూజ్ చేస్తావు అనుకో, ఛార్జింగ్ అయిపోతుంది, మళ్ళీ యూజ్ ఉండదు, ఏమి ఉండదు. అలాగే నువ్వు ఛార్జ్ చేసే విషయంలో నువ్వు ఎక్కువ ఫుల్ ఛార్జ్తో, నీ ఛార్జ్ ఎప్పుడు లో అవ్వదు, ఎప్పుడు ఫుల్ ఛార్జ్ ఎనర్జెటిక్గా నువ్వు ఏసైతే వెంపటించినట్లయితే దేవుడు నేను గొప్పగా దీవిస్తాడు. ఈ రోజు నుంచి డెసిషన్ తీసుకుంటారు కదా, మరి ఫోన్ విడిచిపెట్టేస్తారు. నేనైతే ఫోన్ విడిచిపెట్టడానికి సిద్ధం, నేను డెసిషన్ తీసుకున్నాను. మరి మీరు కూడా నాతో పాటు డెసిషన్ తీసుకున్నట్లయితే మీరు కూడా తప్పక ఫర్ ష్యూర్ మీరు గొప్పగా బ్లెస్ అవుతారు. మరి అందరూ కూడా డెసిషన్ తీసుకుంటారు కదా పిల్లలు. అవును కదా పిల్లలు, అసలు అక్క భలే చెప్పింది కదా, ఫోన్ లేకపోతే అసలు మనం ఒక్క నిమిషం స్కూల్లో కూడా ఫోన్ ఎలా చేస్తే బాగుంది కదా అనుకునే పిల్లలు ఉన్నారు. కొంతమంది ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఫోన్ తీసుకెళ్లే పిల్లలు కూడా ఉన్నారు. అలా చేయొచ్చా? మరి ఫోన్ చూసినప్పుడల్లా అక్క చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు గుర్తు రావాలి. మరి శిరీష అక్క భలే చెప్పింది కదా యాక్టివిటీ, వెరీ గుడ్, థ్యాంక్ యూ శిరీష అక్క. పిల్లలు మరి ఈ వీక్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ వెరీ అండ్ హ్యాపీ బ్లెస్డ్ బర్త్డే. మీ బర్త్డే కోసం ప్రార్థన చేయడానికి, ప్రామిస్ ఇవ్వడానికి పాస్టర్ రత్నాకర్ అని రెడీగా ఉన్నారు. అన్నను వెల్కమ్ చెప్తాము పిల్లలు. ఒకవేళ మీరు ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ, కజిన్స్ కానీ, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారనుకోండి పిల్లలు, నైబర్స్ ఎవరైనా, వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క బర్త్డే విషెస్ని వాళ్ళకి లైఫ్లో ఖచ్చితంగా బ్లెస్సింగ్గా ఉంటుంది పిల్లలు. మరి రత్నాకర్ అన్న ఏం బ్లెస్సింగ్ ఇస్తారో, ఏం ప్రేయర్ చేస్తారో వాళ్ళతో కలిసి, అన్నతో కలిసి మనం కూడా ప్రార్థన చేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. మరి ఈ యొక్క సమయంలో మరి నేను ఎందుకు వచ్చాను మీ అందరికి తెలుసు. మరి ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయడానికి వచ్చాను. అంతేకాకుండా వారికి ఒక మంచి వాక్యాన్ని కూడా ఇవ్వాలని నేను ఆశపడతా ఉన్నాను. బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఇమ్మానుయేలు అనే పేరునకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అని అర్థం అంట. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరంలో, ఈ రోజున, ఈ వారం రోజుల్లో ఎవరైతే బర్త్డేస్ జరిపించుకుంటా ఉన్నారో వారి జీవితంలో దేవుడు తోడై ఉన్నాడని మీకు ఒక వాగ్దానం. మీరు దాన్ని తీసుకోండి. ఎవరైతే బర్త్డేస్ మీ ఇంటిలో, మీ కుటుంబాల్లో, వారికి కూడా ఈ వాగ్దానాన్ని తెలియచేయండి. ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. మీకు దేవుడు తోడుగా ఉండును గాక. ఈ సంవత్సరం అంతా దేవుని కాపుదల మీకు ఉండును గాకని దేవుని సేవకునిగా నేను ప్రకటిస్తా ఉన్నాను. అలాగే తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా. ఈ యొక్క సమయంలో ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో ప్రభా, ఇది నాన్న ప్రభా, వారి కుటుంబాల్లో వారికి ప్రభా మీరు తోడుగా ఉన్నారని నేను నమ్ముతా ఉన్నా. ప్రభా, ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామముపేట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. మరలా నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు దేవుడు తన రెక్కల చాటున మన భద్రపరచుగాక. ఆమేన్. అమ్మేన్. పిల్లలు మరొకసారి ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ వెరీ హ్యాపీ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. ఓకే పిల్లలు, మీకు ఈ వీక్ నచ్చిందా పిల్లలు? న్యాయాధిపతి గురించి నేర్చుకున్నాను, మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా? ఎస్, నెక్స్ట్ కొన్ని వీక్స్ మనం రాబోయే వీక్స్ అన్ని కూడా జడ్జెస్ గురించి నేర్చుకున్నాం. వాళ్ళ లైఫ్ నుంచి మనమేం తెలుసుకోవడం కూడా తెలుసుకుందాం పిల్లలు. మరి ఈ వీక్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. ఎవ్రీ వీక్ 4 PM జీసస్ కాల్ లిటిల్ చైల్డ్ ఛానల్ మేము అందరం రెడీగా ఉన్నాం. అలాగే ఎవ్రీ మార్నింగ్ 6 o'clock డైలీ బైబిల్ మెమరీ వర్స్తో కూడా మేము రెడీగా ఉన్నాం పిల్లలు. మరి మీరు కూడా రెడీగా ఉంటారు కదా. సో లాస్ట్ ప్రేయర్ మేరక్ చేసిన తర్వాత మనం ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేసుకుందాం. సో మేరక్ని వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. అందరికీ మంచిగా సండే స్కూల్ ఎంజాయ్ చేశారు కదా. మరి చక్కగా మంచి మంచి పాటలు నేర్చుకున్నారు, మంచిగా వర్షిప్ చేశారు, మంచి లెసన్ విన్నారు. ఇవన్నీ కూడా మరి దేవుడు మనల్ని నడిపించాడు కాబట్టి మనందరం కూడా మంచిగా ప్రేయర్ చేసుకోవచ్చు. ప్రేయర్ అంటే ఏం చేయాలి పిల్లలు? అందరు కళ్ళు మూసుకొని చేతులు జోడించి యేసయ్యతో మాట్లాడాలి. ప్రేమగల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఇదిగో తండ్రి ప్రభా, ఈ యొక్క సండే స్కూల్ అంతా కూడా మీరుండి నడిపించినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. అయ్యా, ఇదిగో తండ్రి ప్రభా, ఈ విత్తబడిన వాక్యము అయ్యా మేము విన్న లెసను ప్రభా సాతాను దొంగిలించకుండా మా హృదయంలో ఫలింప చేయండి. మా అందరితో మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు. మేము అయా తీసుకున్న నిర్ణయం ప్రకారం జీవించే కృపను మా అందరికి అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
ఆమేన్. ఈ ప్రోగ్రామ్ అంతా మీకు బ్లెస్సింగ్గా ఉంటే పిల్లలు తప్పకుండా మీరు చూడండి. ఒకవేళ సండే మీరు ఏదైనా ప్రోగ్రామ్ ఉండో లేకపోతే ఎక్కడైనా బయటికి వెళ్ళి మిస్ అయితే కంపల్సరీగా మనకి యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీ యొక్క 1 hour టైంని ఏసే కోసం కేటాయించండి. మీ ఫ్రెండ్స్కి, మీ యొక్క స్కూల్ మేట్స్కి, తర్వాత మీ సండే స్కూల్ వాళ్ళకి, సండే స్కూల్ టీచర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ వీక్.